హలో అండి. మా తాతయ్య, మా చెల్లి వచ్చారని చెప్పాను కదా! వాళ్ళైతే అలా ఇంట్లో ఉండి బోర్‌గా ఫీల్ అవుతున్నారు. మా తాతయ్య మా నాన్నమ్మకి హెల్త్ బాగోకపోయినప్పటి నుంచి ఇంక ఊరినైతే అసలు కదలలేదనమాట. అలా ఊర్లో ఉండిపోయారు. మా నాన్నమ్మ కూడా రీసెంట్‌గానే చనిపోయారు. ఇంకా ఆయన కూడా కొద్దిగా రిలీఫ్‌గా ఫీల్ అవుతారని నేనైతే వైజాగ్ రమ్మని చెప్పాను. అండ్ ఇక్కడికైతే మా చెల్లి, మా తాతయ్య వచ్చారు. మా చెల్లికి కూడా ఇంకా మ్యారేజ్ చేసామంటే ఎక్కడికి కదలలేదనమాట. పెళ్ళిళ్ళయ్యాక ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే పర్మిషన్ ఉండదు. ఇంక చుట్టాల ఇంటికి ఏమొస్తామండి, మనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతది. పిల్లలు, భర్త, ఇంకా ఫ్యామిలీ అంటూ మనం వాటి చుట్టూనే ఉంటూ ఉంటాము. బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ ఉంటది. వీటితోనే సరిపోతూ ఉంటది. ఇంక మేము వచ్చిన రోజైతే వర్షం పడింది. వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా కాసేపు మా తాతయ్యతో మాట్లాడాను. అండ్ మా తాతయ్య వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారనేది నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కాసేపు ఇంకా సెటిల్ బ్యాట్ ఆడి ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్.